మన దేవుడు ఎలాంటి వాడంట? ఒక మనుషుడు తన కుమారుణ్ణి ఎత్తుకొని ఎలాగైతే నడుస్తాడో మన దేవుడు మనల్ని తన భుజాల మీద ఎక్కించుకొని నడుస్తాడంట. చాలా అద్భుతమైన దేవుడు ఆయన. మనం ఆయన గురించి తెలుసుకుంటే చచ్చిపోతాం. ఆయన గురించి చావాల్సి వస్తే దేవుడి గురించి ఈజీగా ఓకే టేక్ మై లైఫ్ అని అనేస్తాం, భయపడం. అపోస్తులు 11 మంది కూడా మ్యాక్సిమం అందరూ హతసాక్షులు అయ్యారు కదా. యేసయ్య 12 మంది శిష్యులు కూడా 11 మంది. ఈ 11 మంది ఎలా ప్రభు కోసం ప్రాణాలను ఇచ్చారు? పౌలుని శిరస్సేదనం చేశారు, పేతురుని తలకిందులుగా సిలువ వేశారు. వాళ్ళు ఇష్టపడి చచ్చిపోయారు ప్రభు కోసం. భయమైందా? ఏమాత్రమైన భయమైందా? భయపడ్డారా? పారిపోయారా? వాళ్ళే హ్యాపీగా వచ్చి నా ప్రాణాన్ని తీసేయండి అని వారి ప్రాణాన్ని తీసేయడానికి ఒప్పుకున్నారు. అసలు ఎట్లా ఇది సాధ్యమైంది? మరణం అంటే జనరల్గా అందరికీ భయం కదా. ఇది ఎలా సాధ్యమైందని ఆలోచిస్తే ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, సింపుల్ రీజన్. ప్రేమించిన అమ్మాయి కోసం ఒకడు చచ్చిపోయాడంట. ఎన్నినట్ల మనం ప్రేమించిన అమ్మాయి కోసం ఒక అమ్మాయి చనిపోయిందంట. అంత ఈజీగా తన ప్రాణం ఎలా తీసుకుంది అంటే తనకు వాడి మీద ఉన్న ప్రేమ అంతే. తనకు ఆమె మీద ఉన్న ప్రేమ, తన ప్రాణం అసలు లెక్కే లేదు. తన మీద ఉన్న ప్రేమను పోలిస్తే తన ప్రాణం అసలు వాళ్ళకి లెక్కలేదు. అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ వీళ్ళ ప్రాణాన్ని ఈజీగా తీసుకునేటట్లు చేసింది. సింపుల్ అంతే. ప్రభువుని మనం ప్రేమిస్తే ఎంత ప్రేమించాలి? ఇంత ప్రేమించాలి. మన ప్రాణాన్ని ఈజీగా ప్రభువు కొరకు ఇచ్చే అంత ప్రేమ మనకు రావాలి. దురదృష్టం ఏంటంటే ప్రభువుని ప్రేమిస్తున్నాము కానీ అంత రాలేకపోతే. కానీ ప్రభు అంతే ప్రేమించాడు మనల్ని, అంతే ప్రేమిస్తున్నారు కూడా. సిలువలో ఎంత యాతన పడ్డాడు ఆయన, ఎంత నలగగొట్టబడ్డాడు, ఎంత దూషింపబడ్డాడు, ఎంత హేళన చేయబడ్డాడు, ఎన్ని దెబ్బలు ఆయనకి, ఎంత గాయాలు ఆయనకి. ఇదంతా ఎందుకు? అంత ఈజీగా, అంత ప్రేమగా, అంత ఓర్పుతో తిరిగి ఒక్క మాట అనకుండా కనీసం కంటి చూపుతో కూడా బెదిరించాడు అక్కడ ఉన్న వాళ్ళని. ఎందుకు ఇంత ప్రేమ? అంతే. మనుషులందరి మీద ఉన్న ప్రేమను సిలువలో ఆయన చూపెట్టాడు. దేవుని ప్రేమ మనకు అర్థం అవ్వాలంటే we have to see cross. Unless we can't understand His love. సిలువను చూడనంత వరకు దేవుని ప్రేమ మనకు అర్థం కాదు. ఏంటంటే సిలువ మరణం అంటే ఆ రోజుల్లో శాపకరమైన మరణం. అది ఒక భయంకరమైన దోషికి వేసే శిక్ష సిలువ శిక్ష. ఇప్పుడు ఉరి శిక్ష ఎలా ఉందో ఆ కాలంలో సిలువ శిక్ష అంత భయంకరమైంది. అన్ని శిక్షల్లో కంటే టఫెస్ట్ పనిష్మెంట్ క్రాస్. ఒక దోషిని, ఒక నేరస్తుని భయంకరంగా శిక్షించి చంపే విధానమే క్రాస్. ఆయన ఇష్టపడ్డాడు దానికి. కారణం ఏంటంటే మానవుల మీద ఉన్న ప్రేమ దేవుడికి. ఎందుకంటే తాను చేసుకున్నాడు కదా మానవుణ్ణి, తన సొంత చేతులతో చేసుకున్నాడు కదా, తన స్వరూపములో తన పోలికలో చేసుకున్నాడు కదా. ప్రేమ ఒక్కటేనండి ఏ త్యాగాన్ని చేయగలదు. రిమెంబర్ దిస్. ఈరోజు మనుషులందరూ స్వార్థ ప్రియులయ్యారు. ఆపోజిట్ వర్డ్ ప్రేమ కదే. ప్రేమకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? స్వార్థం. ఒక్క రియల్ లవ్ ఎంత త్యాగానికైనా ఒడిగడుతుంది. ఆలోచించదు. అందుకే ప్రభు మనల్ని చేసినందుకు, మనల్ని నిర్మించుకున్నందుకు, మనం పాపం చేసి ప్రభువుకి దూరం అయిపోయామని, మన ఆత్మ నరకానికి వెళ్తుందని
ప్రభు మన గురించి ఆలోచించి ఒక తండ్రిగా, ఒక రియల్ ఫాదర్, నిజంగా ఈ లోకంలోనే చెప్తున్నాను, ఒకవేళ మనకి ఈ లోకంలో ఫాదర్స్ లేకపోవచ్చు. చాలామంది తండ్రులను కోల్పోతారు, తల్లులను కోల్పోతారు. కానీ నిజమైన తండ్రి దేవుడు యేసయ్య. ఈ లోకపు తండ్రి కూడా అంత మనల్ని ప్రేమించడు. చూస్తున్నాంగా, సొంత కుమార్తెను చెరిచిన తండ్రి అని న్యూస్లో రావట్లే. కన్న తండ్రి కుమార్తెని పాడు చేస్తే ఇంకా ఎవరు కుమార్తెకి భద్రత? అట్లాంటి తండ్రులు నేటి సమాజంలో ఉన్నారు. అందుకే ఈ లోకపు తండ్రులను కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ రియల్ ఫాదర్ ఒకడే, పరలోకంలో ఉన్న తండ్రి. ఈజ్ అవర్ రియల్ ఫాదర్. ఆయన ఎంతకైనా మన కోసం చేస్తాడు, ఎంత త్యాగాన్నైనా చేస్తాడు. ఇక లాస్ట్ త్యాగం ఏంటి? ప్రాణం పెట్టడమేగా. ప్రాణం పెట్టడానికంటే మించిన త్యాగం ఏమైనా ఉందా? లేదు. అందుకే ఆయన మన మీదున్న ప్రేమను బట్టి ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఈజీగా సిలువలో ఇచ్చేసాడు. చిత్రం ఏంటి తెలుసా? పిలాతుతో అంటాడు, పిలాతు, నువ్వు నా ప్రాణాన్ని ఏదో కాపాడాలనుకుంటున్నావు, కానీ నాకు నా ప్రాణాన్ని పెట్టే అధికారం ఉంది, తిరిగి నా ప్రాణాన్ని తీసుకునే అధికారం ఉంది. నువ్వేదో చేస్తే నేను బ్రతకను, నువ్వేదో చేస్తే నేను తప్పించబడను, నా ప్రాణం పెట్టడానికే వచ్చానని చెప్తాను. ఆ ఒక్కొక్క వర్డ్ ఎంత వాల్యుబుల్ తెలుసండి. ప్లీజ్ దయచేసి చదువు వచ్చిన వాళ్ళు బైబుల్ చదవండి. ఇట్స్ ఏ లవ్ లెటర్ అండి. ఇట్స్ ఏ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్. దేవుని ప్రేమ లేఖది. దేవుని ప్రేమ లేఖ. మనసు పెట్టి బైబిల్ చదివితే ఇంకా చాలా ఈ జీవితానికి కనిపిస్తుందండి. ఏమున్నా లేకపోయినా, ఎవ్వరున్నా లేకపోయినా, దేవుని మాటలు చదువుతూ ఉంటే మనం డీప్గా ఎట్టుంటే తెలుసా, ఆ మాటలు మనకి మన చెవుల్లో వినబడినట్లుగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. మనసు పెట్టి చదవాలి బైబిల్. పిచ్చి పిచ్చి పుస్తకాలని ఎంతో పరిశుద్ధంగా చదువుతున్నారు. నేను చెప్పిన మీకు గుర్తుందా? ఖురాన్ ఇవ్వమంటే నాకు ఎవరు ఖురాన్ ఇవ్వట్లా. నేను ఇద్దరు అడిగా ఖురాన్ ఇవ్వమని. వాళ్ళ దగ్గర ఉన్న ఇవ్వగలరు, కానీ వాళ్ళ ఎందుకు తెలుసా? ఈ ఖురాన్ని వీళ్ళు చదవవలసిన రీతిలో చదవలేము. అంటే చాలా నిష్టగా చదవాలంటారు. కొన్ని చెప్పారు వాళ్ళు. వీడు అక్కడ చదివేటట్టు లేడని నా మీద నమ్మకం లేదు. నేను నిజంగా నాకు చదవకూడదు. ఎందుకంటే అసలు ఇది మనకి చాలా ప్రాముఖ్యంగా అవన్నీ మనం ఆరంభిస్తాం. అంటే వాళ్ళు చూడండి, వీళ్ళు ఇంత నిష్టగా చదవరు, దానివల్ల ఇస్తే మనకెక్కడ శాపం వచ్చిందో అనే ఉద్దేశంతో వాళ్ళు ఖురాన్ ఇవ్వలేదు. ఖురాన్ కంటే బైబిల్ గొప్పది కాదంటారా? కొనటారా కాదంటారా? మరి ఇది మనం గనక మనసు పెట్టి చదివితే, మిమ్మల్ని అన్ని బాధలు పడి చదవనట్లేదు కానీ, ఎన్ని బాధలు చదవాలంటే చదవలేదు. మీ వల్ల అసలు కాలేదు. అందుకే ఎవరు చదవట్లేదు తెలుసా? మా వాళ్ళని అడిగిన కొంతమంది ముస్లింస్ని, మీరు చదవాలని, నేను చదవాలి. ఎందుకంటే అంత నిష్టగా ఉండి చదవాలి. మరి ఈ బైబిల్, పరిశుద్ధమైన బైబిల్ ఇంకెంత పరిశుద్ధంగా ఉందో చదవాలి. అసలు చదవట్లే ఎవరు. చదివే అవకాశం ఉంది, ఎలాగైనా చదవచ్చు మనం బైబిల్. మనసు పెట్టి చదవాలి. కాకపోతే ఏంటి? మనసు పెట్టి చదవాలి. బైబిల్ చదివితే ప్రభు ప్రేమ మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ప్రభు ప్రేమే కనబడుతుంది. చంపేస్తానురా, యేసు ప్రభుని నమ్ముకోవద్దు నువ్వు అంటే కొందరు చంపేసారి ఇంకే ఉంటాను. అంతేగా నమ్ముని దండం పెడతారు సార్, యేసు ప్రభుని దేవుడు సార్ అనో. ఈ ప్రేమ మనకు అర్థమైంది. కానీ చాలామంది బైబిల్ని చదవలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ చదివితే దేవుని ప్రేమేంటో మనకు అర్థమైంది. ఎస్, ముఖ్యంగా గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త, తర్వాత యోహాను రాసిన 3 పత్రికలు, ఫస్ట్ జాన్, సెకండ్ జాన్, థర్డ్ జాన్. మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక. ప్రేమ అపోస్తులు ఉంటాయండి. యోహాను పేరేంటి?
ప్రేమ అపోస్తలుడు. ప్రేమే, అంత ప్రేమే. గాడ్ ఈజ్ లవ్ అనే మాట రాసింది ఈయనే. దేవుడు ప్రేమాస్వరూపి అనే మాట రాసింది ఈయనే. సో ప్లీజ్, ఆయన మనల్ని ఎత్తుకొని మోస్తాడంట. తెలుసా, నేను జనరల్గా నాకు ఎందుకు ఏర్పించి తెలుసా సాక్ష్యం చెప్పేటప్పుడు? నాకు తెలుసు, నేను హైదరాబాద్ వెళ్తే ప్రేయర్ శనివారం నేను పెట్టాలంటే 3 అప్స్టేర్లు ఎక్కాలి. వాళ్ళ లాస్ట్లో ఉండేది 3rd అప్స్టేర్లో. నేను అసలు 2 మీటర్లు కూడా ఎక్కకూడదు, నాకున్న బలహీనతను బట్టి. నేను ఎక్కలేనంటే ప్రేయర్ క్యాన్సిల్ అయింది. ప్రభు కార్యం అక్కడ జరగకుండా ఆగిపోయింది. ప్రభు మీద బాధ వేసి వెళ్ళాను. ప్రేమ మహాకృప. అక్కడ మార్నింగ్ 3 అప్స్టేర్లు ఎక్కి దిగి మళ్ళీ ఈవినింగ్ ఇంకొక దగ్గరికి వాళ్ళు రమ్మని వెళ్తే అక్కడ మళ్ళీ 2 అప్స్టేర్లు. పాపం వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ని బట్టి కొంచెం పైన అయితే రెంట్ తక్కువ అని వాళ్ళ బాధ. మరి అట్లా నేను రాలేనమ్మా అంటే బాగోదు, ఇంటి దగ్గరికి పోయి మీకు కిందే ఉంటా పైకి రాకుండా ఏం బాగుంటుంది. ఇది 3 ఎక్కాను, అది 2 ఎక్కాను. దేవుడు కృప ఏంటంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. జనరల్గా నేను ఇంకా సండే ఇక్కడికి రాలేనేమో అనుకున్నాను, కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాను. ఏంటి అంటే దేవుడిని నమ్మాను. నేను ప్రభువుకి చెప్పాను, నా వల్ల కాదు ఎక్కడో, కానీ మీరు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించగలరు. నేను మిమ్మల్ని నమ్మే ఉంటున్నా ప్రభువా, మీరే నన్ను ఎక్కించాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. నేను నమ్ముతున్నాను, దేవుడే నన్ను తన భుజముల పైన ఎత్తుకొని తీసుకెళ్ళారు. ఎస్, ఎత్తుకొని తీసుకెళ్ళారు. దేవుడి మహాకృప. నేను వెళ్ళడాన్ని బట్టి అక్కడికి ఇంకొక బ్రదర్ వచ్చి అన్నారు, పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మా దగ్గరికి రావాలన్నాడు. చాలామంది మా ఏరియాలో దేవుని ఎరగని వారు ఉన్నారండి, మీరు వస్తానంటే నేను చాలామందిని పిలిచి కూర్చోబెడతాను, మీరు వాళ్ళకి వాక్యం చెప్తే చాలా పాస్టర్ గారు అన్నారు. నేను అన్నాను, ఖచ్చితంగా వస్తాను విజయ్, నువ్వు చెయ్యి, నేను నెక్స్ట్ మంత్ లాస్ట్లో నేను వస్తానని చెప్పాను. ఖచ్చితంగా చేస్తాను పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు. అసలు ఆయనే చూసుకుంటాడంతా, ఆయనే చూసుకుంటాడంతా. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే పౌలు మాట అంటాడుగా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. వెన్ ఐ ఆమ్ వీక్ ఐ ఆమ్ స్ట్రాంగ్ అంటాడు. నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని ప్రభు చెప్పాను, పౌలు చెప్పాను. దేవుని స్తోత్రం. కాబట్టి మన బలహీనతలో మనకు బలాన్ని ఇచ్చేది ఆయనే. నిందలు ఉంటాయి, మళ్ళా చెప్తున్నాను, క్రిస్టియన్ లైఫ్లో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. షూర్ ఇది. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి సచ్చేదాకి ఉంటూనే ఉంటాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మీతో ఉన్నాడు. నువ్వు నేను నడవలేను, ఆయన ఎత్తుకుంటున్నాడు, నాకు ప్రాబ్లం ఏంటి? నేనైతే ఎక్కలేను, ఆయన నన్ను తన మీద ఎక్కించుకొని ఆయన ఎక్కుతున్నాడు, నాకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అది పెద్ద సమస్య నాకు కాదు. ఆయన లేకపోతే నాకు బాధ. సమస్యలు చూసి భయపడకండి ప్లీజ్. వ్యాధులు చూసి భయపడకండి, శోధనలు చూసి భయపడకండి. వాటన్నిటిలో మనతో ఉండి మనల్ని చేయి పట్టి నడిపించగలిగిన వాడు మన దేవుడు. ఎర్ర సముద్రమే, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. వెనకాల శత్రువులు, ముందేమో ఎర్ర సముద్రం, ముందు మరణమే, వెనకాల మరణమే. తప్పించుకునే మార్గం లేదు. అయిపోయామనుకున్నాను. అసలు ఒక మాట చెప్పాలంటే ఇంపాసిబుల్ అన్నమాట. ఎస్కేప్ అవ్వడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎర్ర సముద్రాలు బాగానే
నీళ్ళు చిన్న కాలువలే పాయలు కావట్లే. అట్లాంటి ఒక సముద్రం 2 పాయలైపోవడం అంటే నమ్మలేని నిజం ఇది, నమ్మలేని సత్యం ఇది. కానీ మనం నమ్మాలి. గాడ్ కెన్ డూ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. అతనితో సాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. సింపుల్గా ప్రభు అన్నాడు, మోషే నీ కర్ర చాపు. అవుట్ అంతే. తన దగ్గర ఉన్న కర్ర చాపగానే దేవుడు సముద్రములో మార్గాన్ని ఏర్పాటు చేశాడు. భయపడద్దు, భయపడద్దు. పరిస్థితులన్నీ మూసుకుపోయినట్లా కనబడతాయి మనకి. సిచ్యువేషన్స్ అన్నీ అయిపోయింది, నా పని ఇంతే, అమ్మ ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అన్నట్లుగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ క్షణంలోనే ఒక అద్భుతం దేవుని జీవితంలో చేస్తాడు. దట్ వెరీ మూమెంట్. అద్భుతాలంటే మీకు అయ్యే మరి తెలిసి జరిగేవి కావు, అనుకోని జరిగేవి కావు. అద్భుతాలంటే నువ్వు అనుకొనని సమయంలో జరిగేది అద్భుతం. మరి అద్భుతం జరగాలంటే ఇవన్నీ మన చుట్టూ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్, వండర్స్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు గో ఆల్ దీస్ ట్రబుల్స్. ఈ సమస్యల గుండా అన్నిటి గుండా నువ్వు వెళ్తేనే ఏ సమయానికి ఏ అద్భుతం కావాలో దేవుడు చేస్తాడు. అన్ని బాగున్నోడికి అద్భుతం ఎందుకు? జనరల్గా చెప్పండి, అంతా బాగున్నోడికి అద్భుతం అవసరమా? నువ్వు అరణ్యములో ఉన్నారండి, అరణ్యములో ఉన్నారు, అక్కడ వాటర్ లేదు. ఒక్కరు కాదు, 6 లక్షల కాలుబలం ఉన్నారు, ఇంకా నడవలేని వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇన్ని లక్షల మందికి వాటర్ కావాలి. అక్కడ ఒక బావి లేదు, అక్కడ ఒక బోరు లేదు, అక్కడ ఒక సముద్రం లేదు, అక్కడ ఒక కాలువ లేదు, అక్కడ ఒక గోదావరి లేదు, నీటి చుక్క కూడా లేదు అరణ్యంలో. కానీ ఇప్పుడు నీళ్ళు ఎంతమంది కావాలి? మనుషులే కొన్ని లక్షల మంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి సంపద, పశువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ కావాలి, ఏం చేయాలి? లెక్క ప్రకారం ఏం చేసినా నీళ్ళు అక్కడ రావు. అరణ్యం ఏమవుతాయి? ఒక బావి వేసినప్పుడు ఎంతమందికి పని చేస్తాయి? ఒక బోర్ వేసినప్పుడు ఎంతమందికి పని చేస్తాయి? ఒక బోర్ ఎంతమంది సమానం చెప్పగలదు? అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక బండ నుండి సమృద్ధికరమైన నీళ్లను ఆ జనానికి, ఆ పశు సంపదకు దేవుడు ఇచ్చాడు. దట్ ఈస్ అవర్ గాడ్. అది మా దేవుని శక్తి. నేనైతే క్రిటికల్ సిచ్యువేషన్లో ఐ విల్ ఎక్స్పెక్ట్ ఏ వండర్, మిరాకిల్ ఫ్రమ్ గాడ్. ప్రభువా, ఇంత టైట్ సిచ్యువేషన్ ఇప్పుడు నాకు ఉందంటే నువ్వేదో ఒక అద్భుతాన్ని చేయబోతున్నావే అని నమ్ముతాను. అది నమ్మాలి. ఇశ్రాయేలు ప్రజల గుణగటం, సనగటం, మోషే మీద రాళ్ళు ఎత్తడం కాదు, నాన్ సెన్స్. అది చచ్చిపోవడానికి తీసుకొచ్చే అరణ్యానికి మమ్మల్ని, ఆడే ఉంటే చచ్చిపోతే బాగుండేది కదా అన్నారు ఇశ్రాయేలు. దేవుడు హర్ట్ అయ్యాడు, మోషే బాధపడ్డాడు. తెలుసా మీకు? ప్రతికూల పరిస్థితుల్లో సనగటం, మునగటం మానేసి ఎక్స్పెక్ట్ ఏ మిరాకిల్ ఫ్రమ్ గాడ్. ఒక అద్భుతాన్ని ప్రభు దగ్గర నుంచి ఆశించండి. చేస్తాడు దేవుడు, చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. అసలు అద్భుతాలు జరగటం కోసమే ఈ చుట్టూ సిచ్యువేషన్స్ అని టైట్ అయ్యాయి. అంతేగాని దేవుణ్ణి అనుమానించొద్దు. మంచి మాట చదివించింది కదా మహిమ, చూసారా? పవర్ఫుల్ మెసేజ్ ఇది ఈరోజు. అదే నాకంటే తన హృదయంలో ప్రభు పెట్టిన భావం. ఒక వ్యక్తి పరిస్థితులను బట్టి వెనక్కి తీస్తే దేవుని ఆత్మకు సంతోషం ఉండదంట. అలాగా నా కూతురు ఎగ్జామ్స్ భయపడో లేకపోతే ఇంకేదానికి భయపడి వెనక్కి వచ్చిందనుకో, తండ్రిగా నేను ఫీల్ అవుతానా లేదా? అయ్యో మా అమ్మాయి ఇంత పిరికిదైపోయింది. ఒక ఫాదర్గా నేను చాలా హర్ట్ అవుతాను. నా పెంపకంలో ఏమైనా లోపం ఉందా, నేను సరిగ్గా పెంచలేకపోయాను అనే నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి తండ్రి ఎవరు? హూ ఈజ్ అవర్ ఫాదర్? హెవెన్లీ ఫాదర్ కదా.
పరలోకమందు ఉన్న తండ్రికి మనం విడలమైతే మనం పరిస్థితులను బట్టి వెనక్కి తీయొచ్చా? కెన్ వి గో బ్యాక్? ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా, ఒకసారి మనం ఆయన నమ్మాం, ఆయనకు మన జీవితాలను అప్పగించాం, చావైనా బ్రతుకైనా గమ్యాన్ని చేరాల్సిందే, అంతే. నో టర్నింగ్ బ్యాక్ ఎట్ ఆల్. ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూసేది లేదు. సైన్యంలో చేరామంటే చావో రేవో తేల్చుకోవడమే. భయపడొస్తారా ఏంటి? భయపడించేది ఉన్నది. ఇంకా యాకోబు పత్రిక చదివారా? క్రైస్తవుని ఎన్ని రకాలుగా పోలుస్తాడు అక్కడ. తిమోతి అనుకుంటా, తిమోతికి రాసిన పత్రిక చూడండి. ఫస్ట్ తిమోతి తొలకరి వర్షంలో చూసినట్టు జంతి అయిన వాడు పోరాడినట్లుగా మాట్లాడుతాడు. సెకండ్ తిమోతి, రెండో తిమోతి 2వ అధ్యాయం నా కుమారుడా మొదలు వచ్చి క్రీస్తు యేసులో కృప చేత మనకి ఎక్కడి నుంచి వచ్చింది బలం? వేరే కావాలి స్ట్రెంత్. మన బలం ఎక్కడుంది? క్రీస్తు యేసు నందున్న కృప చేతనే మనకు బలం. అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యముగా నమ్మకమైన మనుషులకు అప్పగింపును. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూసారా? ఫస్ట్ ఎవరు? హూ వి ఆర్? వి ఆర్ ఏ సోల్జర్స్. క్రీస్తు సైనికులం, ప్రభు పక్షముగా సైనికులం. సైన్యం ఎలా ఉంటుందని చెప్తున్నాడు అక్కడ? శ్రమ ఉంటుంది. మంచి సైనికుడికి ఏముంటుంది? కొంతమంది దొంగలు కూడా ఉంటారు. నేను గ్రూప్లో ఒకటి షేర్ చేశాను, చూసారా? నిన్న మన గ్రూప్లో ఒకటి షేర్ చేశాను, చూడలేదా? ఇంగ్లీష్లో ఉంటుంది. Let's support the church work. It's not a one-man show, but a team effort. పైన చర్చ్ ఉంది, దాని కింద ఫస్ట్ ఎల్డర్ ఉన్నారు, తర్వాత పాస్టర్ ఉన్నారు, తర్వాత మెంబర్ ఉన్నారు. ఈ ఎల్డరు ఈ మెంబర్ ఏమో దొంగ పట్టు పడుతున్నారు, పాస్టర్ ఒక్కడే పాపం గట్టి పట్టు పడుతున్నారు. ఇది పిక్చర్ యాక్చువల్గా. మధ్యలో అన్నారు పాస్టరు, వెనకున్న ఆయన ఎల్డరు, ముందున్న ఆయన మెంబర్. అందుకే వాళ్ళు కొంచెం లాభం ఉన్నారు, మధ్యలో పాస్టర్ అయిపోయింది. అవునా కదా? పరిచర్య అంటే వన్ మ్యాన్ షోనా ఇది? అందరిది, ఇది ప్రభువుది. అందరూ కలిసి పని చేస్తేనే సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది. టీం వర్క్ అండి ఇది. ఇది ఎవ్వరిది కాదు, గుర్తుపెట్టుకోండి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నమాట, అంతే, అందరిది. కాబట్టి సైనికులు శ్రమ పడతారు. ముందే తెలుసా లేదా వాళ్ళకి? సైన్యంలో సుఖం ఉండదని వెళ్తారా, శ్రమ ఉండదని వెళ్తారా? ఎవ్వరు ఆర్మీలో ఎక్కువ మంది చారరు. ఎవరికైతే దేశభక్తి ఎక్కువ ఉంటుందో, ఐ వాంట్ టు డై ఫర్ నేషన్ అని అలాంటి నీ స్టేటస్లో అన్నీ ఉంటుంది.
ఇండియన్ ఆర్మీ అది చాలా తక్కువ మంది దేశం కోసం ప్రాణం పెట్టే వాళ్ళే, పెట్టడానికి సిద్ధపడ్డ వాళ్ళే అందులో జాయిన్ అవుతారు. బతుకు తెరువు కాదు అది. చాలామంది ఏమనుకుంటారు, బతుకు తెరువు అనుకుంటారు. కాదు కాదు, పోయింది ప్రాణం. ఇస్ దేర్ ఎనీ గ్యారంటీ? సైన్యంలో ఉన్నవానికి ప్రాణం గ్యారంటీ ఉందా? లేదు. చావడానికి సిద్ధపడి వెళ్ళాలి. సేమ్ క్రైస్తవ్యం కూడా అంతే. బ్రతకడానికి కాదు ఇది, అనేకులను బ్రతికించడానికి ఇది. అవునా? ఏమనుకుంటున్నారు మీరు? సైన్యం అక్కడ పోరాడుతుంది కాబట్టి ఇక్కడ మనం అందరం హ్యాపీగా ఉన్నాం. మన సరిహద్దుల్లో పోరాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ క్షేమంగా ఉన్నాం. అట్లనే క్రైస్తవులు నిజంగా దేశం పక్షంగా, దేవుని పక్షంగా ప్రార్థనలో పోరాడుతున్నారు. అవునా కదా? అందుకే క్షేమంగా ఉంటుంది దేశం. క్రైస్తవుడు దేశం కోసం ప్రార్థన చేస్తాడు, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాడు. ఏ హిందూ ఎక్కడా కూడా ఇతరుల కొరకు, ఒక్కరి కొరకు ప్రార్థించినట్లుగా కూడా ఉండదు. నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు అంటే నా కోసం చేసుకున్నావు అంటాడు, నా కుటుంబం కోసం అంటాడు. వేరే వాళ్ళ కోసం అంటారా? ఉండదు. కానీ క్రిస్టియానిటీలో బెస్ట్ ఏంటంటే ప్రపంచం కోసం మనం భాగం కలిగి ఉంటాం. దేశమే కాదు, నాట్ ఓన్లీ నేషన్, ప్రపంచం కోసం మనం భాగం కలిగి ఉంటాం. ప్రభు ఇచ్చిన ధన్యత. ఎందుకంటే మనం నమ్మేది వన్ గాడ్, వన్ వరల్డ్. దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, అందరూ దేవుని బిడ్డలే. అందుకే మనం ఎవరిని వ్యతిరేకించం, ఎవరిని దూషించం. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్సెల్ఫ్. నేను ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలానే ప్రేమించాలి. ఈరోజు నేను ట్రైన్లో వస్తా ఉంటే కృష్ణ అనే ఒక సింగరేన్ జాబర్కి దేవుని గురించి చెప్తామని ట్రై చేశాను. కానీ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఎందుకు అంటే రీజన్ తెలుసుకుంటే భాష గారి గురించి కొంచెం బ్యాడ్గా విన్నాడంట ఇళ్ళం ఏరియాలో. ఆయన ఒక్కరిని బట్టి క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద చాలా నెగిటివ్గా ఉన్నాడు. నేను చాలా మేనేజ్ చేశాను దేవుని కృపను బట్టి, ప్రార్థన చేసుకుంటూ అలా కాదండి ఇలా కాదండి అని కొత్తగూడెం నుంచి మన ఊళ్ళో దిగేదాకా ఆయన మాట్లాడడం ఇష్టం లేకపోయినా నేను చిన్నగా మాట్లాడుతూనే వచ్చాను. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, మనం ఒక్కరు తప్పు చేస్తే ఆ తప్పు క్రీస్తు మీద, క్రీస్తు సంఘం మీద పడుతుంది. ఆయన ఎక్కడో ఇళ్ళ దగ్గర ఒక పాస్టర్ గారు తప్పు చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయన్ని క్రిస్టియానిటీని మొత్తం నెగిటివ్గా ఆలోచించేటట్టు చేసింది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ లివింగ్ ఏ క్రిస్టియన్ లైఫ్. ఎందుకంటే ఆ ప్రభావం అనేకులు కనపడే అవకాశం. కాబట్టి క్రీస్తుకు సైనికులను, దేశం కోసం, ప్రపంచం కోసం పోరాడేవాడు. సో తర్వాత ఏమంటాడు? సైనికుడు ఎవడును అంతేనా? భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఉండరా? ఆర్మీ పోతుంటే బతిపెట్టి మళ్ళీ పండగకు ఎప్పుడో ఒకసారి రావడం, మళ్ళీ పోతే కానీ నో రిలేషన్షిప్స్, నో బాండింగ్స్, నో ఫ్రెండ్షిప్, నో ఫ్యామిలీ, నథింగ్. ఉంటుందా? అంత సిన్సియర్గా. క్రిస్టియన్ లైఫ్ కూడా అంతే. నంబరు ఎంతమంది ఫ్రెండ్స్ని కట్ చేసుకున్నాను నేను ఈరోజు ఇట్లా ఉండాలి. ఎంత త్యాగం చేశాను దేవుని కృపను బట్టే. అది నా గొప్పతనం కాదు, దేవుడు ఆ కృపనిచ్చారు. ఒక వ్యక్తిని కట్ చేయడం అంటే ఎంత బాధ ఉంటుంది. అందులో మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్ కట్ చేయాలంటే ఇంకెంత బాధ ఉంటుంది. మరి వాడి వల్ల నాకు హాని ఉంది, నేను భక్తి చేయలేకపోతున్నా, వాడి వల్ల పాడైపోయే ఛాన్స్ ఉంది. నా రిలేటివ్స్ మొత్తాన్ని కట్ చేసి పడేసి చాలా రేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. ఎప్పుడు పాస్టర్స్, విశ్వాసులు, మీటింగ్స్, ప్రేయర్స్, చర్చెస్ ఇవే. వాళ్ళ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఏం లేదు. తప్పదు, దేవుడి కోసం ఖచ్చితంగా కొన్ని మనం త్యాగం చేయాల్సిందే. తర్వాత
ఎస్. ఎలా పోరాడాలి? నియమ ప్రకారం. అంతే. ఎట్ట పడితే అట్ట పోరాడడం కుదరదు. సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం మనం పోరాడాలి. అప్పుడు మనకి ఏమైంది? కిరీటం. ఎస్. ఎన్ని కిరీటాలు పరలోక రాజ్యంలో. మీరు ఇక్కడ ఎంత బాధపడితే, ఎంత దుఃఖపడితే, ఎంత శ్రమ పడితే కదా, అన్ని కిరీటాలు పరలోకంలో దేవుడిస్తాడు. మనకేమో ఈ లోకంలోనే కావాలండి. అన్నయ్య చూడని లోకంలో అవి ఎందుకు మన కొత్తవి లేవు, రావో తెలియదు, ఉండయో లేవో తెలియదు, ఆ లేని దాని గురించి మనం ఆశలు పెట్టుకోవడం ఏంటి, మనకి ఇప్పుడే కావాలని అని మన బాధ. అసలు విశ్వాసం అంటేనేంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం కదా. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో లేని వాటిని ఉన్నాయని ఊహించుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? లేని వాటిని ఉన్నాయని నమ్మడం, లేని దానిని ఉన్నది అని నమ్మడం. మరి ఎవరైనా దేవుడు చూసారా? ఎవరైనా దేవుడు చూసారా? యేసు ప్రభువు చూసి నమ్ముకున్నారు మీరందరూ? ఆయన గురించి విని నమ్ముకున్నారు. అసలు నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? జనరల్గా చూడాలి. ఇప్పుడు అంతేగా అందరికి ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ప్రూఫ్స్ కావాలి. ఏదైనా కూడా ఐ నీడ్ ప్రూఫ్ టు బిలీవ్. తోమానే అందరూ ప్రపంచంలో. ఈసారి వచ్చింది కదా, చూసిన కుదరదు నమ్మ, నేను చూడాలి అన్నాడు తోమా. దేవుని కృపేంటి తెలుసా? మనం యేసయ్యను చూడకపోయినా యేసునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు బ్రతుకుతున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. అంటే ఆ విశ్వాసాన్ని ఎవరు కలిగించారు? మనకి దేవుడే కలిగించారు. అంతేనా కాదా? మిమ్మల్ని బలవంతం చేశారా? ఎవరన్నా నమ్ముకో వేసేయాలి అన్నారా? లేదు. మీ హృదయంలో మీకు నమ్మకాన్ని ప్రభువు కలిగించారు. అది గొప్ప విషయం. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం కిరీటము ఉంది, మనకి బహుమతులు ఉన్నాయి, ఒక బెస్ట్ లైఫ్ ఉంది ఆఫ్టర్ అవర్ డెత్. అది క్రిస్టియానిటీ. ఈ జీవిత కాలం మట్టుకే మనం ప్రభువుని నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరుంటారు? బైబిల్ చెప్తుంది 1 కొరింథీ 15లో, ఈ లోక జీవనోపాధి కోసం కాదు, మరణించిన తర్వాత మరొక అద్భుతమైన జీవితం ఉంది, కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, నిత్యత్వం ఉంది. దానికోసమే ఇక్కడ శ్రమ పడాలి, దానికోసమే ఇక్కడ ఇబ్బంది పడాలి, దానికోసమే ఇక్కడ అన్నిటిని ఓర్చుకోవాలి. అది బైబిల్ బోధించే బోధ, బిబ్లికల్ టీచింగ్. ఇది ఈ రోజుల్లో ఈ బోధనలో కూడా, బైబిల్ బోధించడంలో కూడా చాలా రాంగ్ టీచింగ్స్ వచ్చాయి. దానివల్ల దేవుడి నామం అవమానపరచబడతాము. ఆయన ఒక రాంగ్ టీచింగ్ చేశాడంట వాళ్ళ చర్చిలో. దానివల్ల ఒక ఫ్యామిలీ పాడైపోయిందంట. అది ఆయన కోపం, కృష్ణ గారి కోపం. నిజమే, బైబిల్ అంటేనే సత్యం. ఇట్స్ ఎ ట్రూత్. ప్రపంచంలో ఎక్కడ లేని సత్యం ఎక్కడ దొరుకుతుంది నీకు? దేవుడి మందిరంలో, బైబిల్లో దొరుకుతుంది. ఇక మందిరంలో కూడా అబద్ధం చెప్తే ఇంకేమన్నట్టు? అది సత్యం ఉండాల్సిన చోట అసత్యం ఉంటే కోర్టుల్లో లాగా. నేటి కోర్ట్స్లో ఏం జరుగుతాం? కోర్టులు తెలుసలే మీకు, మన ఊళ్ళో ఉంది కదా కోర్టు. న్యాయం ఎక్కువ జరుగుతుందా, న్యాయం ఎక్కువ జరుగుతుందా? జనరల్గా కోర్టులో ఏం జరగాలి కదా? న్యాయం జరగాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. అదంటే కోర్టు. కానీ దేవుని మందిరం, జీవము కలిగిన దేవుని మందిరం, ఇక్కడ సత్యం 100% ఇక్కడ సత్యమే ఉండాలి. ఉంటుంది. ఆయన సత్యమైన దేవుడు. గాడ్ ఈజ్ ట్రూత్ అని లేదా? ఐ ఆమ్ ద ట్రూత్ అన్నాడు దేవుడు. ఎస్. ప్రాణం పోయినా అబద్ధం చెప్పడానికి వీల్లేదు. అబద్ధం చెప్పడానికంటే ఇక ప్రాణం పోవటం మంచిది. నిజమండి. కానీ ఈ రోజుల్లో అబద్ధాలు నీళ్ళు తాగేస్తున్నారు జనాలు. సత్యాన్ని చెప్పాల్సిన మనుషులు ఎన్ని అబద్ధాలు. ప్రకటన చదివితే మీకు అర్థమైంది, అబద్ధికులందరూ అనే మాట ఉంటుంది. కెన్ యు రీడ్ ఇట్ ఫర్ మీ? ప్రకటన 21. Reference please.
21:8 ప్రకటన. ఎస్. పిరికివారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అది ఈ కేటగిరీస్ లేవు. అబద్ధాలు ఆడటంలో చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం, ఒకసారి ఆడటం, రెండుసార్లు ఆడటం, ఇంట్లో వాళ్ళతో ఆడటం, బయట వాళ్ళతో ఆడటం, ఇవన్నీ ఉండవు. ఒకడు తండ్రి జేబులో దొంగతనం చేస్తాను కదా, దొంగతనం ఏంటి అంకుల్, మా డాడీ చెప్పలేదు అంటున్నాడు. మరి చెప్పిన వాళ్ళు మీ డాడీ అంటే మా డాడీ చెప్పేది అంటున్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, వాళ్ళ డాడీ చొక్కా జేబులో డబ్బులు తీసుకోవడం వాడికి దొంగతనం కాదంట. సైతాన్ జ్ఞానం ఏ జ్ఞానం? విజ్డమ్ ఆఫ్ డెవిల్. ఇట్ విల్ టీచ్ లైక్ దట్. ఇంకొంత తెలుసా, మంచి కోసం అబద్ధాలు ఆడినా ఏం కాదు సార్. ఏనా ఎన్ని అబద్ధాలు పెళ్లి చేయాలంట సులోచన? ఎన్ని అబద్ధాలు పెళ్లి చేయాలంట? 100 1000 అబద్ధాలు ఆడినా పెళ్లి చేయాలంట. ఇంకా సర్వనాశనం. ఇది తాగుతారా? అస్సలు తాగడండి. అనారగా తిరుగుతారా? అస్సలు తిరగడండి. అని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అస్సలు ఇవ్వండి దేవుడు అని అమ్మాయికి పెళ్లి చేసి ఇక పెళ్ళి అయినాక అమ్మాయికి అర్థమైంది దేవుడు కాదు దేవుడు. అప్పుడు ఏం చేస్తారు పిల్లలు? ఇప్పుడు ఏమైనా చేయగలరా? జీవితం నాశనమా కాదా? మరి అది ఏం కాదండి, మంచి కోసం 4 అబద్ధాలు ఆడినా ఏం కాదు. సైతాన్ బోధనంతా దేవుడు చెప్పేది ఒకటే, సత్యం అంటే సత్యమే, అంతే. మంచి కోసమైన సత్యమే మాట్లాడాలి, చెడు కోసమైనా సత్యమే మాట్లాడాలి. అంతేగాని జీవితాలను పాడు చేసినట్లా. అందుకే అబద్ధికులందరికీ ఏముంది? అగ్ని గంధకములతో మండు గుండం. ఇది రెండవ మరణం. సో ప్లీజ్ అవాయిడ్ ద లైస్. క్రీస్తు వలె ఉండుటకు ఆ మాట చదివి చేస్తాను. టైం ఎక్కువైనట్టుంది. ఎస్, ఐ విల్ క్లోజ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక నాది 1 సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో ఎదుగుదును. ఎక్కడ దొరికిందా? ఎఫెసీ 4:15. కరెక్ట్. చూడండి ఒకసారి. ఎఫెసీ 4:15లో ఏముందంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులాగా నువ్వు నేను ఉండాలంటే ఏం చేయాలంట? ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. బాగా వినండి మాట. జస్ట్ 2 minutes. జనరల్ మనం ఏం చెప్తాం? వాళ్ళ మంచి కోసమేనండి అబద్ధం ఆడుతాం. నిజం చెప్తే మరి గొడవ అయిపోయిందేమో, నిజం చెప్తే ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారో అని వాళ్ళ మీద ఉన్న ప్రేమతోనే ఏం చెప్పినాం? మరి ఇక్కడేముంది? నిజంగా వాళ్ళ మీద నీకు ప్రేమ ఏం చెప్పాను? మరి ఎందుకు అంతా చెప్తున్నావు? అందుకే సాంఖ్యగ్రంథంలో సొలొమోను ఏమంటాడు? పగవాడు లెక్కలేనన్ని బుద్ధులు పెడతాడు. పగవాడు పెట్టే బుద్ధులు. నిజమైన స్నేహితుడేమో మేలు కోరి గాయం చేస్తాడు. కరెక్టా? అంటే నిజమైన స్నేహితుడు మన మేలు కోసం మనకేం చేస్తున్నాడు? గాయం. పగవుడు ముద్దుడు. ఏ ఇష్టం మనకి?
గాయాలు ఇష్టం ఉండదు. గాయం చేస్తాం, ద్వేషిస్తాం. అందుకే మంచి చెప్పేది ఉంటుందా, మంచి చెప్పేది వస్తున్నాడు అంటున్నా, అబ్బుడు చెప్తాను వస్తే మళ్ళీ ఇక క్లాస్ స్టార్ట్ అవుతుందా బాబోయ్ అనుకొని పారిపోతాం. అదే మమ్మోడు వచ్చి ఇక బాగా ముద్దులు పెడతాం తప్ప ఎంత ప్రేమ కలిగిన ఊరి కానీ అని అతుకున్నట్టు టైం తీసాను ఒకసారి కసికర ముద్దులు అయిపోయింది. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి సత్యం చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ లవ్ యూ హ్యావ్ టు స్పీక్ ట్రూత్. దట్స్ ఆల్. నువ్వు ఒక వ్యక్తితో అబద్ధం ఆడుతున్నావని గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ లేదని అర్థం. ప్రేమ ఉంటే సత్యమే చెప్తావు, ప్రేమ ఉంటే సత్యమే చెప్తావు. భార్య మీద ప్రేమ ఉంటే ఏం చెప్పాలా? సత్యం చెప్పాలి. భర్త మీద ప్రేమ ఉంటే ఏం చెప్పాలా? సత్యం చెప్పాలి. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే ఏం చెప్పాలా? సత్యం చెప్పాలి. అబద్ధం చెప్తున్న అర్థం ఏంటి? పోయింది ప్రేమ, ప్రేమ పోయింది. రోజు సొంత వారికి మోసం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీ కాలంలో రాసిన 7వ అధ్యాయంలో రాసిన మాటలన్నీ నెరవేరుతున్నాయి. అక్రమం విస్తరిస్తుంది, స్వార్థం పెరిగిపోతుంది, సుఖానికి జనాలు అలవాటు పడ్డారు. ఉద్యోగాలు చేసి కష్టపడేవాడు బతకడానికి ఇష్టపడట్లా, మోసం చేసి బతకడానికి అలవాటు పడిపోయారు. అంతే. ఎవరిని ఎంత మోసం చేసి మనం బాగుపడతామా అనే ఉద్యోగాలు ఎత్తుకుంటున్నారు. అందుకే ప్రతి దాంట్లో ఏముంది? ఇన్ ఎవ్రీ జాబ్ దేర్ ఇస్ ఏ డిసెప్షన్, మోసం. కల్తీ లేనిదే కదా, లంచాలు, మోసాలు, అంత డూప్లికేట్, ఒరిజినల్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా. అందుకేనండి అబద్ధం ఆడని దేవుడు ఆయన. మన దేవుడు మన పేరేంటి? మన దేవుడు చేయలేని పనుల్లో ఒక పని ఏంటి తెలుసా? ఈ కాంట్ లై. ఆయన అబద్ధం ఆడడానికి మనుష్యుడు నరుడు కాదు, సత్యమే చెప్తాడు. అంతే. నువ్వు పాపం చేస్తే నరకానికి పోతావు అని చెప్తాడు దేవుడు. ఈ మాట అందరికీ కోసినట్టే ఉంటుంది. మరి అవునా కదా? నువ్వు నరకానికి పోతావు పాపం చేస్తే అంటే ఎవరికి ఇష్టం ఉండదా? ఏం కాదు కదా, నువ్వు ఈ పాపం చేయి, నేను తీసుకుంటా కదా, అందులో కాంటాక్ట్ ఉంటుంది. అది అబద్ధం, అందంగా ఉన్నది. ఎప్పుడు చూడండి లై ఎప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సత్యం చాలా కష్టంగా, హార్డ్గా ఉంటుంది, అందంగా ఉండదు. పాపం వలన వచ్చే జీతం మరణం, ఆ మరణం రెండవ మరణం నిత్య నరకం. ఎవరికి నచ్చదు? ఏం కాదు, ఎంజాయ్ చేయకు, తాగు, తిను, తిరుగు, నీ ఇష్టం, ఏం కాదు అని చెప్పినప్పుడు అది చాలా హాయిగా ఉంటుంది. కానీ ప్రభు బోధ మార్చడు. సత్యం సత్యమే. అమ్మ ఆపరేషన్ చేయాలి, చేస్తేనే బతుకుతావు. నువ్వు వింటే ఆపరేషన్ చేయించుకుంటే బాగుపడతావు, లేదయ్యా అంటే నీ ఇష్టం, చచ్చిపోతావు. పాపం వలన జీవితం మరణమే, నరకమే. మారుతావా? మారు, నిత్య జీవం. లేదు నింతే ఓ. బలవంతంగా ఎవరిని ప్రభు పరలోకానికి చేర్చుకునే మనసు ఆయనకి లేదు. అన్నారా? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. ఎవరిని బలవంతం చేయొద్దు. వీధిలోకి వెళ్ళు, చెప్పు, నమ్మాడా రక్షణ, లేదంటే దుమ్ము ధూళి తులిపి వచ్చేసింది. బలవంతపు మార్పులు లేవు. బలవంతంగా ఎవరిని ఏమి చేసేది లేదు. ప్రభువుకి ఇష్టపూర్తిగా చేయాలి. గాడ్ గేవ్ us ఫ్రీడమ్. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. జంతువులకు ఉన్నదా? నాకు ఈ ఆవద్దు అమ్మేస్తానంటే నీ బోర్ అంటది అంటదా? పోవడమే. ఈ మేక నాకు వద్దు అని అమ్మేస్తే పోవడమే. అదే నిన్ను అమ్మితే నీ బోర్. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ గేవ్ us ఫ్రీడమ్. అందుకే ప్రభువుని కూడా ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఏది చేసినా హార్ట్ఫుల్గా చేయాలి. అది దేవునికి అంగీకారం. ప్రైజ్ ది లార్డ్. సో నేను ఏదో చెప్దాం అనుకుంటాను, ఎక్కడికో వెళ్ళిపోయాను, టైం అయిపోయింది.
చేస్తున్నాను. యాక్చువల్గా పెద్ద ప్రవర్తన చేసిన పెద్ద పొరపాట్లని అది చెప్దాం అనుకున్నాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ చెప్తాను. నెక్స్ట్ వీక్ మనకి బంగారాధన. సో సిద్ధపడండి. ఈ వారానికి ఇది సరిపోయింది. ఫైనల్గా ఏంటి ఈరోజు మెసేజ్ ఏంటి? ఎంతసేపు ఏం మాట్లాడండి మీరు? మరొక ఈరోజు మెసేజ్ ఏంటి? దేవుడు మనల్ని తన భుజాల మీద ఎత్తుకుంటాడు. కష్టాలను చూసి, బాధలను చూసి, ఇబ్బందులను చూసి భయపడుతూ వాటికంటే గొప్పవాడు మనతో పాటు ఉన్నాడు. మన వల్ల అవ్వదు అనిపిస్తుంది సిచ్యువేషన్స్ బట్టి. ఆ సమయంలో ఒక అద్భుతాన్ని దేవుని దగ్గర నుంచి ఆశించాలి, భయపడకూడదు. రెండవది ఏంటి? మనం నిజంగా ఆయన దృష్టిలో యథార్థవంతులుగా బ్రతికితే మనకి ఏది కావాలన్నా దేవునితో గొడవ పడి మరీ సంపాదించుకోవచ్చు. అది మన హక్కు. దేవుడి సన్నిధిలో యథార్థంగా ఆయన చెప్పినట్లు బ్రతికితే ఆయనతో మనం గొడవ పెట్టుకోనైనా మనకు కావాల్సింది మనం పొందుకోగలం. అట్లనే దేవుడేమి పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా బ్రతికే వారిని మర్చిపోయే దేవుడు కాడు. కొన్నిసార్లు కనిపిస్తుంది దేవుడు లేడేమో నాతోనని, కానీ దేవుడు ఉంటాడు. దేవుని కోసం నమ్మకంగా ఉండాలి. సైనికుల వలె మనము ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటికి శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? మనకి నిత్యత్వంలో, పరలోకంలో కిరీటాలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. దేవుడు మనల్ని నిత్యత్వంలో గొప్పగా దీవించేవాడిగా ఉంటాడు. ఒకసారి నాగల మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడొద్దు. చావైనా బ్రతికైనా వెళ్ళిపోవాలి. ఎంత సత్యము కలిగిన దేవుడు ఇంకెక్కడ దొరకడు మీకు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడ దొరకడు మనకి. అంతే. ప్రైజ్లో ఆయనే మన నిజమైన తండ్రి. ఒకరి తల్లి, ఒకరి తండ్రి వారిని ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.